వెల్కమ్ బ్యాక్ టు డే 16 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 హిస్టరీ 80 చేస్తున్నారు. నాకు కొత్తగా చూసే వాళ్ళైతే నేను డే 1 నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా. చూడని వాళ్ళు ఉంటే ఒకవేళ వెయిట్ తగ్గాలి అనుకుంటే వెళ్ళి చూడండి, మీకు మంచి యూజ్ అవుతాయి. చాలా వ్యూస్ కూడా వచ్చినాయి. నాతో పాటు ఇద్దరు స్టార్ట్ చేస్తున్నాను కూడా కామెంట్ చేసిర్రు. మీరు కూడా బరువు తగ్గాలి, ఫ్యాట్ లాస్ కావాలి, మీకు డెలివరీ తర్వాత పొట్టు వచ్చింది అది అనుకుంటే మీరు వెళ్ళి చూడండి. స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. అలాగే మీకు జర మోటివేషన్ వీడియో లాగా కూడా అనిపిస్తాయి అన్నమాట. అంటే మీ హెల్త్ అన్నీ మంచిగా ఉంటేనే చేయండి. లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ట్యాబ్లెట్స్ వాడుతున్నట్టయితే, ఇలాంటి థైరాయిడ్ ఇవి ఉంటే ఒకసారి మీ హెల్త్ అన్నీ చూసుకొని మీ డాక్టర్ని కనుక్కొని ఒకసారి చేయండి. నేను పెట్టేది ఏంటంటే మీరు చెయ్యి కరెక్ట్, మేము తినేదే తినమని కాదు, మీకు మోటివేషన్ వీడియోస్ లాక్కుంటాయి అనేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియోస్. మీరు ఒకసారి మీ హెల్త్ అంతా చూసుకొని డైట్ అయితే చేయండి. నిన్న డే 14 అండ్ 15 వీడియో అయితే పెట్టినా కదా, నిన్న మన డైట్ సరిగ్గా చేయలేదు కాబట్టి వెయిట్ ఎంత పెరిగిందో చూడండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లా. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకొని నేను కొత్త వీడియోస్ పెట్టినా ఏమంటే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అలాగే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అలాగే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఎందుకంటే హెల్త్కి సంబంధించింది కదా, వేరే వీడియోస్ అయితే ఏం కాదు. ఓకేనా, నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతే, నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయగానే 1 అవర్ హార్ట్ వెయిట్ అయితే చూసుకుంటా. ఈ 74.20 ఉన్నా, ఇంకొంచెం పెరిగిన వెయిట్ అయితే ఈ 2 days డైట్ చేయలేదు. దీని ముందు రోజు వచ్చేసి ఇంకా చికెన్ పీసెస్ అట్లా తిన్నా అనమాట. అందుకే కొంచెం వెయిట్ అయితే పెరిగిన. మనము వెయిట్ లాస్ అయినప్పుడు కొంచెం తిన్నా కూడా సరిగ్గా డైట్ చేయకుండా కొంచెం తిన్నా కూడా మళ్ళీ వెయిట్ అనేది పెరుగుతాం అనమాట, ఈజీగా పెరిగిపోతాము. అది అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి, దేం చేయలేదు ఏంటి అనేసి. ఫస్ట్ నుంచి వీడియోస్ ఉన్నాయి, మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయితే అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి వెయిట్ చూసుకున్నాక నేను అక్కడ అయితే హాట్ వాటర్ తాగుతున్నా. ఇది పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నిన్నటి వీడియోలో చెప్పిన, ఇంకా వచ్చేసి డే 1, 2, 3 వీడియోస్లో కూడా చెప్పిన ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. ఈ పౌడర్ వచ్చేసి కొంచెం ఏదైనా సరే ఇలా చూపించేది మీకు హెల్త్కి పడుతుంది అనుకుంటేనే ఒకసారి చేయండి, లేకపోతే లేదు అంటే 2-3 రోజులు తాగండి. మీకు ఒకవేళ వేడి కూడా అవుతుందంటే వదిలేసేయండి, లేకపోతే మంచిగా ఉందంటే అప్పుడు కూడా పడినా కూడా కొండేసి మళ్ళీ వేరేది లెమన్ వాటర్ ఇలా వేరే తాగండి. ఎందుకంటే వేడి అవుతుంది అంటే పౌడర్, కానీ చాలా తొందరగా పొట్ట అయితే తగ్గుతుంది. నాకైతే మంచిగా వర్క్ అవుతుంది ఈ పౌడర్ అయితే. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. నిన్న కూడా వీడియోలో చెప్పిన ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి చేసిన అంటే అందులో వేసి ప్రిపేర్ చేసిన అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అయితే తీసుకున్నా. అందులో ఫ్రూట్ అయితే నేను పపాయ తీసుకున్నా. మన వెయిట్ లాస్ కావాలనుకుంటే వెయిట్ లాస్ జర్నీలో మాత్రం ఓట్స్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కానిక ఫ్యాట్ లాస్ కానిక, మీరు ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకుంటే ఫస్ట్ ఫ్యాట్ లాస్ మీద దృష్టి పెట్టండి. వెయిట్ లాస్ అనేది కాదు, ఫ్యాట్ లాస్ కావాలి. మనం ఫస్ట్ ఫ్యాట్ లాస్ అయితేనే వెయిట్ లాస్ అవుతాం అనమాట. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు పీరియడ్స్ టైంలో వెయిట్ లాస్ అనేది చూపించదు. ఒక్కొక్కసారి మన వెయిట్ లాస్ కూడా డైట్ చేస్తాము కానీ వెయిట్ అనేది చూపించదు. వెయిట్ చూసుకున్నప్పుడు మీరు ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక చియా సీడ్స్ అనేది తాగినాక 12:30కి ఏమో యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నా. యాపిల్ సైడర్ వెనిగర్ ఎవరైనా తాగాలనుకుంటే విత్ మదర్ ఉన్నది తీసుకోండి, ఎందుకంటే వేరే చాలా ఉంటాయి అన్నమాట. దానిపైన విత్ మదర్ అని ఉంటుంది, అదైతేనే తాగాలి. వెయిట్ లాస్కి వచ్చేసి వేరే వాటికి యూజ్ చేస్తారనమాట. ఇంకా అది కూడా ఒకసారి మీకు పడుతుందా లేదా అనేది చూసుకొని తాగండి. ఏదైనా సరే కానీ మన హెల్త్కి సంబంధించింది కదా, మనకు ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎట్లా పడితే అట్లా తినడం తాగడం చేయొద్దు కదా, అందుకే చెప్తున్నా. నేను ఇట్లా చేస్తున్నా అనేసి. మీకు ఎట్లా పడుతుంది, ఏం చేస్తే డైట్ చేస్తే ఎట్లా వెయిట్ తగ్గుతుంది అనేది మీరు చూసుకోండి. ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చేసి ఇది ఒక 1 స్పూన్ ఏం తీసుకోవాలి, 2 స్పూన్స్ తీసుకోవాలన్నమాట. డేలో 1 స్పూన్ వచ్చేసి నేను లంచ్ చేసే ముందు ఒక 1/2 hour ముందు తాగుతా. ఇంకా అంతే. ఇంకా 2 స్పూన్స్ 2 పూటలు ఏం తాగాను, ఒకటే పూట తాగుతా. ఇది తాగదే ఎక్కువ అనమాట. స్మెల్ ఎట్లా ఉంటుంది అనమాట, దాని స్మెల్ అలవాటు అయితే ఏం కాదు, కానీ ఫస్ట్ 2-3 times తాగుతాం అప్పుడు ఎట్లా వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది, కానీ తప్పదు. కానీ స్ట్రా ఎందుకంటే మన పళ్ళకు అనేది తాకొద్దంట, పళ్ళకు తాకితే పళ్ళు అనేది వీక్ అయిద్దంట. అందుకే స్ట్రా వేసుకొని డైరెక్ట్ గొంతు దగ్గర పెట్టుకొని మనం పీల్చుకొని డైరెక్ట్ మింగేసేయాలన్నమాట. మన నోట్లోకి రావద్దు, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవాలి, అలా తాగాలి. ఇది వచ్చేసి వెయిట్ లాస్ యూజ్ అవుతుందని విన్నా, అందుకని ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ఇదైతే తీసుకుంటున్నాను అనమాట. ఒకసారి నా ఎక్స్ప్రెషన్ చూడండి, తాగలేక ఎట్లా తాగుతున్నా, అలవాటు చేసుకుంటున్నాను అనమాట. నేను
ఫస్ట్ స్టార్టింగ్‌లో చార్ట్ చూపించిన కదా! ఆ చార్ట్ వచ్చేసి నేను వెయిట్ రోజు చూసుకుంటా కదా! వెయిట్ ఎంత తగ్గుతున్నది. అదొచ్చేసి నేను అక్కడ రాసుకుంటా అనమాట. ఎందుకంటే నాకు ఎంత తగ్గుతున్నా ఏంటి అని నాకు తెలియాలి. రోజు చూసుకోవాలి. దీని గురించి డైలీ ప్రతి వీడియోలో చెప్తున్నా అనమాట. ఇక మీకు కూడా చూయించనీకి ఉంటది. నేను రోజు ఇంత తగ్గుతున్నానని నాకు ఒక సంతోషం ఉంటది. ఇక చేయాలనిపిస్తదనమాట. ఇంకా అది తాగేసినాక ఒక అర్ధ గంటకి, ముప్పావు గంటకి నేను ఇక్కడ లంచ్ చేస్తున్నా. రైస్, కుకుంబరు, క్యారెట్, పాలకూర కర్రీ, ఇంకా ఆనంకాయ కర్రీ, అదే సొరకాయ, ఇంక ఇక్కడ వచ్చేసి పుదీనా చట్నీ అనమాట. ఇది తీసుకున్నా. మనం మీల్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటే మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గుతాం అనమాట. 3 పూటలు తింటూ మన ప్రోటీన్ అనేది మంచిగా అందించాలి మన బాడీకి అనేది. అప్పుడు మన కళ్ళు తిరగకుండా, తలకాయ నొప్పి లేవకుండా, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది వెయిట్ లాస్ జర్నీలో. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను సలాడ్ తినేస్తున్నాను అనమాట. క్యారెట్, కీరదోసకాయ తినేసి కొంచెం పొట్ట అనేది ఫుల్ అవుతుంటుంది. అందుకే ఇంకా నేను వాటర్ వచ్చేసి 3.5 లీటర్లు తాగుతా డైలీ. మీరు కూడా మెయిన్ వచ్చేసి వాటర్ తాగాలి డైలీ. కొందరికి వాటర్ అలవాటు ఉండదు, కానీ చేసుకోవాలి. ఇలా మెయిన్ థింగ్ వచ్చేసి వాటరే అనమాట. వాటర్ అయితే తప్పకుండా తాగండి, మర్చిపోకండి. ఎంత తిన్నా ఏం చేసినా కూడా వాటర్ అయితే తప్పకుండా తాగాలన్నమాట. ఇక్కడ నేను లంచ్ చేసేసినాక ఈవినింగ్ చాయ్ తాగిన ఒక కప్పు. నేను డైలీ ఇదే చూపిస్తున్నాను కోరి, ఎందుకంటే ఇదే కప్ చాయ్ తాగుతా కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం 1/2 అవర్ అలా వండుకుంటున్నా కూడా. ఇంకా నైట్కి వచ్చేసి మొలకలు, ఇంకా ఇది చపాతీస్ అనమాట. చపాతీ ఉడకబెట్టిన ఎగ్ ఉంటుంది కదా, ఆ 2 కలిపి అలా చేసిన. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి నేను మిగిలిపోయిన చపాతీస్తో చేసిన అనమాట. అది ఎలా చేసుకోవాలని నేను షార్ట్ పెడతా, వెళ్ళి చూడండి. దాంట్లో బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మనకి డైట్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుని తింటే టేస్ట్ కూడా మనకు నోటికి అందుతుంది. అలాగే మనం డైట్ చేసినట్టు ఉంటుంది. చపాతీ మనం ఎలా తింటాం కదా, ఎలాగో తింటాం కాబట్టి ఇట్లా కొత్తగా ట్రై చేస్తే మనం ఒక నూడిల్స్ అలా తిన్న ఫీల్ వస్తుంది అనమాట, స్పైసీగా. మీరు ట్రై చేయాలనుకుంటే నేను షార్ట్ అయితే పెడతా, వెళ్ళి చూడండి. కొద్దిసేపు అయినాకైతే వస్తుంది. ఓకేనా. నేను ఇంకా స్కిన్ కేర్వి, హెయిర్ కేర్ కూడా పెడుతున్నా, వెళ్ళి చూడండి. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినాక మనం కొన్ని డేస్ మంచి వెయిట్ తగ్గి మళ్ళీ ఒకేసారి ఆగిపోతే ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మీరు టెన్షన్ ఏం పడకండి. ఎందుకంటే మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది, కానీ వెయిట్ అనేది చూపించదు అనమాట. ఎందుకంటే మనకు మజిల్స్ అనేది ఫిట్ అవుతాయి అనమాట, మంచిగా ఉంటుంది, మజిల్స్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఫ్యాట్ లాస్ అయినా కూడా మనకి వెయిట్ అనేది చూపించదు అనమాట. దాన్ని పట్టించుకోకండి. దానికి మీరు ఏం చేయాలంటే, నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఒక టేప్ ఉంటుంది కదా, టేప్ తీసుకొని మీ పొట్టని, మీ హ్యాండ్స్ని, ఇంకా మీ కాళ్ళని ఇట్లా మీకు ఎక్కడెక్కడ లావు అనిపిస్తుందో మీ బాడీని అనేది ఇట్లా అంటే కొలుచుకొని చూసుకోండి, ఎన్ని ఇంచెస్ ఉందని చూసుకోండి. అలా మీకు ఈజీగా అర్థమవుతుంది. మనము వెయిట్ లాస్ డైలీ తిన్నట్టే తింటాము. ఒక 20 days అయిపోయినాక మనకు ఒక 4 kgs 3 kgs తగ్గినాక, నా బాడీకి చెప్తున్నా, 3 kgs తగ్గినాక 4 kgs కొంచెం తగ్గుతా. ఇంకా లాస్ట్గా స్లోగా తగ్గుతా. 5 kgs వచ్చేసరికి ఇంకా స్టక్ అయిపోతుంది అనమాట. స్టక్ అయినప్పుడు టెన్షన్ పడొద్దు అనమాట. మజిల్స్ అనేది మంచిగా పెరిగిపోతుంది. మజిల్స్ అనేది పెరగాలి. ఎందుకంటే లేకపోతే మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది మనం వెయిట్ లాస్ అవుతుంటే. అది ఫ్యాట్ మనకి ఇంకా తింటుంటాం, వెయిట్ చూపించకుండా మనకి పొట్ట అవన్నీ తగ్గిపోతుంది అనమాట. మనం అప్పుడు ఏం చేసుకోవాలంటే, వెయిట్ చూపినప్పుడు మనమైతే ఒకసారి మళ్ళీ టేప్ తీసుకొని చెక్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది అనమాట, తగ్గుతున్నామా లేదా అనేసి. మీరు ఎప్పుడైనా వెయిట్ మిషన్ అయితే నమ్ముకోకండి. ఒకవేళ మీకు నాకు వెయిట్ ఎంత ఉందని నెంబరే కనిపించాలనుకుంటే ఏం చేయాలంటే, మీరు ఒకసారి ఫుడ్ అయితే చేంజ్ చేసి చూడండి. నేను చూపిస్తాను ముందు వీడియోస్లో. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, వీడియో నచ్చినట్టయితే పక్కన గంట సింబల్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వస్తుంది అనమాట మీ వరకు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మనం రేపటి వీడియోలలో మాట్లాడుకుందాం. ఓకేనా. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.